ఎన్టీఆర్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆ ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. టీవీ చూడాలా నాకు తెలియగలుగుతాను చెప్పండి మీరు. ఇలా మాట్లాడే వాడికి బెడ్రూమ్ లో ఒక టీవీ ఉంది, బాత్రూమ్ లో ఒక టీవీ ఉంది, కారులో ఒక టీవీ ఉంది, బారులో ఒక టీవీ ఉంది. వీళ్ళు నాలుగు టీవీలు పెట్టుకుని తిరగొచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క టీవీ ఇస్తే వీళ్ళందరికీ పాపం సోమరిపోతులు అయిపోతారని భయం. ఏమీ కాదు సోమరిపోతులు. మీరందరూ నాకు తెలుసు, తెలుగువాడి రక్తంలోనే ఉంది కష్టపడటం, తెలుగువాడి నరనరాల్లోనే ఉంది ప్రొద్దునే లేచి పొలం పనులు చేయటం, కూలీ పనులు చేయటం, కార్మిక పనులు చేయటం మన రక్తంలో ఉంది. మనం ఏం సోమరిపోతులము. ఇలా ప్రజలారా 1982 మార్చి 29న ఏ రోజైతే పార్టీ పుట్టిందో ఈ రోజు వరకు కూడా ఆ పార్టీ పేద బడుగు బలహీన మైనారిటీ వర్గాల కోసమే పనిచేసింది తప్ప వేరే వాడి కోసం పనిచేయలేదు. ఇదే పార్టీలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎంతో మంది సామాన్యులను నాయకుల్ని చేసింది ఈ పార్టీ. ఎంతకాలం పేద ప్రజలు గంజి నీళ్లు తాగి బతుకుతారు, సంపూర్ణ భోజనం చేసేది ఎప్పుడు అని 100 రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పార్టీ. మరి ఆడకూతుళ్ళు మగవాడి కంటే ఆడవాళ్లు ఎప్పుడూ తక్కువ కాదని ఆడవాళ్లకి ఆస్తిలో సమాన హక్కును కల్పించారు. అమ్మల్లారా మీ అందరికీ తెలిసే ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారు గ్రామసీమల్ని మర్చిపోవటం కన్న తల్లినే మర్చిపోయినంత మహాపాపం అని జన్మభూమి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. తరలుదాం రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి అని తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పిలుపునిస్తే యావత్ ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ తిరిగి వారి గ్రామాల వైపు చూశారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదవాడి కోసం కష్టపడుతూనే ఉంది. అందుకే అమ్మల్లారా, అక్కల్లారా, ఆత్మ బంధువులారా, ఒకసారి మీరే అంచనా వేసుకోండి. మీకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ మార్గం, ఒకటి తెలుగుదేశం మార్గం. 123 ఏళ్ల చరిత్ర కలిగి కాటికి కాళ్లు చాపుకున్న ముసలి కాంగ్రెస్ కావాలు, ఉడుకు నెత్తులతో ఉరకలెత్తుతున్న 27 ఏళ్ల ఉడుకు నెత్తులతో ఉరకలేస్తున్న నవ యవ్వనంలో ఉన్న 27 ఏళ్ల తెలుగుదేశం కావాలు. మీరే తెలుసుకోండి. తెలుసు అన్న రాజ్యం మళ్ళీ వస్తుంది. మీ మొహాలన్నీ చూస్తేనే నాకు అర్థమవుతుంది ఎంత ఆనందంగా ఉన్నారు. అన్న రాజ్యాన్ని మళ్ళీ తెస్తారు మీరందరూ కలిసి, నాకు ఆ నమ్మకం ఉంది. సోదరులారా, మిమ్మల్ని అందరినీ కలడానికి నేను వచ్చాను. నన్ను ఆశీర్వదించారు. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందరూ ఇంటికి పోండి, నేను కూడా బయలుదేరుతాను ఇంకో ఏరియాకి మీలాంటి వాళ్ళతో మాట్లాడడానికి. అందరూ వెళ్ళి శుభ్రంగా భోజనం చేసి, ఎండాకాలం ఎక్కువగా ఉంది, మంచినీళ్ళు ఎక్కువగా తాగండి మీ అందరూ. నేను కూడా కూర్చొని మంచినీళ్ళే తాగుతున్నాను. మంచినీళ్ళు చాలా మంచిది మనకి. అందరూ మంచినీళ్ళు బాగా తాగండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇలాగే సుఖ సంతోషాలతో మీరు ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, ఇంకో జన్మంటూ ఉంటే నందమూరి తారక రాముడికి మనవడిలా పుట్టాలని, ఇంకో జన్మంటూ ఉంటే తెలుగు బిడ్డగా పుట్టాలని, ఇంకో జన్మంటూ ఉంటే మీ అభిమానాన్ని చొరవని ఇలాగే మీ అందరి ముందుకు రావాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటూ, జై ఎన్టీఆర్. వినిపించట్లేదు నాకు. జై ఎన్టీఆర్. ఇప్పుడు వినిపించింది ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు వినిపించింది మొత్తం ఆంధ్రప్రదేశ్ దత్త వెళ్ళేలాగా, హైదరాబాద్ లాగా వినిపించింది. జై తెలుగుదేశం, జై జై తెలుగునాడు. ఉంటాను సోదరులారా, ఉంటాను అమ్మల్లారా, అక్కల్లారా, ఆత్మ బంధువులారా. సెలవు మరి. మళ్ళీ వస్తాను, మళ్ళీ కలుస్తాను.